కొంతమంది ప్రయాణం చేసే అప్పుడు వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. అలా వామిటింగ్ అవ్వకుండా ఉండడానికి ఈ చిట్కా. ప్రయాణం చేయడానికి ముందు ధనియాలను నీటిలో బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగాలి. ఇలా చేసి ఆ తర్వాత ప్రయాణం చేస్తే కనుక వామిటింగ్స్ రాకుండా ఉంటాయి. జిగట విరోచనాలు తగ్గడానికి ఈ చిట్కా. 1 కప్పు పెరుగులో కొద్దిగా మిరియాల పొడి కలుపుకొని రోజుకి 4 సార్లు తీసుకుంటే జిగట విరోచనాలు తగ్గిపోతాయి. కొంతమందికి భోజనం చేసిన తర్వాత డైజెషన్ సరిగా ఉండదు. జీర్ణశక్తి పెరగడానికి ఈ చిట్కా. 1 చిన్న నిమ్మ చెక్కను భోజనం అయిన తర్వాత చప్పరిస్తే డైజెషన్ సరిగా ఉంటుంది. మీ చర్మం కాంతివంతంగా ఉండడానికి ఈ చిట్కా. రోజు స్నానానికి ముందు మీగడలో కొద్దిగా పసుపు, కొద్దిగా తేనె కలుపుకొని మీ బాడీకి మసాజ్ చేయండి. ఆ తర్వాత స్నానం చేయండి. ఇలా చేస్తే మీ చర్మం కాంతివంతంగా ఉంటుంది. కొంతమంది స్కిన్ ఎప్పుడు ఏదో ఒక ఎలర్జీతో రఫ్గా ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ చిట్కా. కొబ్బరి పాలు ఇంకా మంచి గంధం రెండింటితో పేస్ట్గా చేసి ఫేస్ ప్యాక్లా తరచూ వేస్తూ ఉండండి. ఇలా చేస్తే మీ స్కిన్ స్మూత్గా తయారవుతుంది. బీట్రూట్ ఇంకా క్యారెట్లు ఎక్కువ కాలం మనం నిల్వ చేస్తే అవి వడలిపోతూ ఉంటాయి. వాటిని తిరిగి ఫ్రెష్ చేయడానికి ఈ చిట్కా. బీట్రూట్ క్యారెట్లను ఉప్పు వేసి నీటిలో 1 గంట పాటు ఉంచండి. ఆ తర్వాత తీసేస్తే అవి ఫ్రెష్గా తయారవుతాయి.